రాష్ట్రంలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. సర్కారు భూములను కూడా వదలడం లేదు. దర్జాగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. వీరికి కొందరు సబ్ రిజిస్ట్రార్లు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా బాజాప్తగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ దందాలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు కూడా భాగస్వాములు అవుతుండటంతో అమాయకులు బలవుతున్నారు. వ్యవసాయం భూముల తరహాలో కొత్త వ్యవస్థ తీసుకురావాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి. నకిలీ పత్రాలు సృష్టించి చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న ముఠాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ అసైన్డ్, సీలింగ్, వక్కు భూములు ఆక్రమించి వాటిని గజాల్లోకి మార్చి ఇంటి నెంబర్లు కేటాయించి బాజాప్తగా అమ్మేస్తున్నారు. ఈ అక్రమాలకు రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలే వేదికగా మారుతున్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్లే దగ్గరుండి మరీ రిజిస్ట్రేషన్లు చేయిస్తుండగా మున్సిపల్, రెవెన్యూ ఆఫీసర్లు తమ వంతు సహకరిస్తున్నారు. వ్యవస్థలోని లొసుగులను ఆసరాగా చేసుకుని రోజురోజుకు పెచ్చిమీరుతున్న ఈ దందాలో డాక్యుమెంట్లు రైటర్లు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు ప్రధానంగా ఉంటున్నారు. ప్రభుత్వ భూములకు పక్కన ఉన్న ప్రైవేటు భూములను కొనడం, ఆ తర్వాత సర్కారు జాగలను ఆక్రమించి వెంచర్లు చేసి విక్రయిస్తున్న ఘటనలు సైతం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఇలా వేసిన వెంచర్లలో ఫ్లాట్లు కొన్న అమాయక ప్రజలు నిండా మునుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో కూడా యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, వక్కు భూములు, ఫారెస్ట్, ఎండోమెంట్ భూములు, పోరంబోకు భూములను రెవెన్యూ శాఖ నిషేధిత జాబితాలో ఉంచుకుంది. ఈ భూములను అమ్మడానికి లేదా కొనడానికి వీల్లేదు. కానీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నిషేధ జాబితాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. దీంతో పాటు మొన్నటి వరకు ధరణి, ఇప్పుడు భూభారతి వంటి వ్యవస్థల్లో ఉన్న లోపాలు కూడా వీరికి కలిసి వస్తున్నాయి. దీనివల్ల నిషేధిత జాబితాలో ఉన్న భూములను సైతం చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. వ్యవసాయ భూములు నిషేధిత జాబితాలో ఉంటే ఆ సర్వే నెంబర్లలో భూభారతిలో స్లాట్ బుక్ చేసేందుకు అవకాశం ఉండదు. ఈ భూములను అమ్మాలన్నా కొనాలన్నా రిజిస్ట్రేషన్లు జరగవు. ఆ సర్వే నెంబర్ బ్లాక్లో ఉండడంతో రిజిస్ట్రేషన్కు స్లాట్ బుక్ చేసేందుకు ఆప్షన్ కూడా ఉండదు. కానీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం పక్కాగా అమలు కావడం లేదు. నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లలో కూడా కొందరు డాక్యుమెంట్ రైటర్లు, అధికారుల సాయంతో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చెందిన కోట్ల రూపాయల విలువైన భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ సర్వే నెంబర్ పక్కనే ఉన్న సర్వే నెంబర్ ఎంట్రీ చేసి ప్రభుత్వ భూమిలోనే ఇంటి నెంబర్ తీసుకొని నిర్మాణాలు చేపట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లోపాలు పుట్టలుగా తయారు కావడమే అక్రమ రిజిస్ట్రేషన్లకు ప్రధాన కారణమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నిషేధిత జాబితాలోని భూములను ఆటోమేటిక్గా బ్లాక్ చేసే ఆన్లైన్ సిస్టమ్ సక్రమంగా లేకపోవడం, కొన్నిసార్లు కావాలని నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని అంటున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొందరు అధికారులు, సిబ్బంది కూడా ఈ అక్రమాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలు బయటపడినప్పుడు సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిస్టెంట్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. 2-3 నెలలకి వారు మళ్లీ డ్యూటీలో చేరి ఎప్పట్లాగే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. అక్రమ రిజిస్ట్రేషన్లను అరికట్టడానికి రాష్ట్ర సర్కార్ రిజిస్ట్రేషన్ చట్టం 1908కి సవరణలు చేయాలని డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం ఒకసారి రిజిస్టర్ అయిన ఆస్తిని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. కేవలం కోర్టులే రద్దు చేయగలవు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగానికి ఈ అధికారాన్ని అప్పగిస్తూ ఏపీ, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఇప్పటికే సవరణలు చేశాయి. రాష్ట్రంలోని సర్వే నెంబర్ను బ్లాక్ చేయడంతో పాటు వెంటనే రద్దు చేసేలా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగానికి అధికారాలు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లను అరికట్టడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆధునిక సాంకేతిక వ్యవస్థను అమలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లు, భూమి స్వభావాన్ని ఆన్లైన్లో పరిశీలించే సదుపాయం, డిజిటల్ డేటాబేస్ను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి ఇంటికి, స్థలానికి వ్యవసాయ భూముల తరహాలో పట్టా బుక్ అమలు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దీంతో పాటు తప్పుడు పత్రాలు సృష్టించే వారిపై, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకట్ట వేయొచ్చని చెబుతున్నారు. కానీ ఆ దిశగా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకోవడం లేదు. నిషేధిత జాబితాలో ఉన్న ఫ్లాట్లకు, ఇండ్లకు ఎలాంటి చట్టపరమైన హక్కులు లేకపోవడంతో అక్రమార్కుల నుంచి భూములు కొనుగోలు చేసిన అమాయకులు నష్టపోతున్నారు. అక్రమార్కులకు అసైన్మెంట్ నంబర్లే వజ్రాయుధంగా మారుతున్నాయి.
మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలో ఫేక్ అసెస్మెంట్ నంబర్లు సృష్టించి కోట్ల ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో పాత భవనాలున్నట్లు రికార్డు సృష్టించి వాటికి గతంలోనే ఇంటి నంబర్లున్నట్లు అసెస్మెంట్ నంబర్ ఇచ్చి దాని ద్వారా లీగల్గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసుకుంటున్నారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో మళ్లీ ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. శంషాబాద్లో వేల కోట్ల విలువైన 100 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసిన అక్రమార్కులు ఏకంగా నకిలీ కోర్టు ఉత్తర్వులు సృష్టించారు. ఫోర్జరీ ఉత్తర్వులతో అటు న్యాయ వ్యవస్థను, ఇటు రిజిస్ట్రేషన్ విభాగాన్ని తప్పుదోవ పట్టించాలని చూశారు. శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ నకిలీ ఉత్తర్వులను సమర్పించి భూమిని తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న అక్రమార్కుల ప్రయత్నాలకు హైకోర్టు తాజాగా బ్రేక్ వేసింది. పిటిషనర్లు సమర్పించిన కోర్టు ఉత్తర్వులు నకిలీవని తేలడంతో నిందితులపై కేసు నమోదుతో పాటు సిట్ విచారణకు ఆదేశించింది.